పడ్డాడో పతాలో అన్ని రకాలుగా కష్టపడ్డాడు. లాస్ట్కి పాతాళం యొక్క నోట్లో పడకుండా ఇద్దరు దేవదూతలు వచ్చి పాతాళం యొక్క నోరును దాటించుకుని ధర్మశాస్త్ర ప్రకారం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాను? అబ్రహాములో మన పరదేశంలో. ఏమున్నా లేకపోయినా దేవుని కొరకు బ్రతకటము అనేటటువంటిది అల్టిమేట్. ఇక దానికి మించింది మరొకటి ఏమీ లేదండి. ఎలాగూ బ్రతుకుతున్నాం. ఈ పూట తిండి లేక ప్రేమించి నాకు ఇచ్చినటువంటి స్థానాన్ని నేను కాపాడుకోవాలి, వినయ భయభక్తులతోటి పదిలపరుచుకోవాలి. మీకు అర్థమవుతుందా? కావాలి అంటే రాదు. అంచేత ఏంటి అని అంటే దాన్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడట. వాడికి ఎప్పుడు గొంతులో చొక్క నీరు పోయినటువంటి వాడు లాజరు కావాలట. వాడికి ఒక్క చొక్క నీరు ఆ వాడి గొంతులో వేయటానికి. ఎవరికి? ధనవంతుడికి. మనకు అది అవసరం అంటారా? ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా దీన్ని విడిచిపెట్టడం ఖాయం. ఎప్పుడు అనంటే అది మనకు ఎవరికీ తెలియదు. కనుక దాన్ని గుర్తుపెట్టుకోవాలండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. తర్వాత చెప్తున్నాడు భయంకరమైనటువంటి సత్యం, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు. ఇక మనం తప్పించుకోవడానికి అవకాశాలు లేవండి. వేషధారణ ప్రదర్శించిన, నటించిన, విశ్వాసం లేకపోయినా విశ్వాసులుగా వేషధారణ, భక్తి లేకపోయినా భక్తిపరులుగా నటన. అర్థమవుతుందా అండి? అవి వాస్తవాలు దేవునికి తెలుసు. ఆయన అందరిని ఎరిగినవాడు, అందరి ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుని చేత సృష్టించబడిన వారిలో ఏ ఒక్కరు కూడా దేవుని కన్నులకు మరుగుగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎండ నుంచి వాన నుంచి కప్పు మనకు నీడ. దేవుని యొక్క చూపులకి అది అడ్డు కాదు. దేవుని యొక్క దృష్టికి అది అడ్డు కాదు. లోపల మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుస్తుంది. అర్థమవుతుందా అండి?